2 మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఒకటి సెమీఫైనల్, 2 ఫైనల్. సో సౌత్ ఆఫ్రికా ఇంటికి న్యూజిలాండ్ గెలిచింది. అలాగే న్యూజిలాండ్ ఫైనల్కి వెళ్ళింది. రేపు ముంబై వాంఖేడేలో జరగబోయే మ్యాచ్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్. సో ఇక్కడ 2 జట్లలో బలాలు బలహీనతలు ఏంటో. సో ఇండియా జట్టులో బలహీనత ముఖ్యంగా బ్యాటింగ్, అలాగే బౌలింగ్లో స్పిన్నర్స్. ఎందుకంటే వరుణ్ చక్రవర్తి అంతగా రాణించట్లేదు. సో బ్యాటింగ్ విషయానికి వస్తే అభిషేక్ శర్మ అసలు పూర్తిగా న్యాయం చేయలేకపోతున్నాడు. ఒక 50 జింబాబ్వే తోటి. ఆ తర్వాత ఇషాన్ కిషన్. సో అంటే ఇప్పుడు అభిషేక్ శర్మను పక్కకు పెట్టి మరి ఇషాన్ కిషన్తో ఓపెనింగ్ చేసి రింకు సింగ్ని ఆడించాలా. సో అక్కడ బ్యాటింగ్ కొద్దిగా బలోపేతం అవుతుంది. బట్ అభిషేక్ శర్మ వరల్డ్ కప్ ముందుకు ఒక హీరో ఊహించాము మనం. అంటే టైం ఎలా ఆడుకుంటుంది చూడండి, కాలం. సో అసలు సంజు శాంసన్ అరవీర భయంకరంగా ఆడేవాడు. సో అతన్ని పక్కకు పెట్టారు. సో ఎన్నో ఇంతకుముందు కూడా మన వీడియోలు చూసి పర్టికులర్గా మీరు చాలా అభినందించారు అవి. సో నలుగురితోని ఆడుకుంది. ఒకటి శుభ్మన్ గిల్, ఇషాన్ కిషన్, సంజు శాంసన్ అండ్ అభిషేక్ శర్మ. బట్ అభిషేక్ శర్మకైతే తిరుగులేని ఓపెనర్గా ఉండే అతను. సో ఇప్పుడు అతని పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు అతను జట్టు స్థానం కోసం కొట్టుమిట్టాడుతున్నాడు. సో పరుగుల కోసం తంటాలు పడుతున్నాడు. అసలు పరుగులు రావడం చాలా కష్టంగా ఉంది. ముఖ్యంగా ఆఫ్ స్పిన్నర్తో చాలా కష్టంగా ఉంది. సో అలాగే రేపు ఆదిల్ రషీద్ కూడా ఉన్నాడు. సో ఆదిల్ రషీద్తో ఇండియాకు మంచి రికార్డు ఉంది. సో ఎలా ఎదుర్కోవాలి? ముఖ్యంగా అభిషేక్ శర్మ ఫీల్డింగ్, అలాగే వరుణ్ చక్రవర్తి ఫీల్డింగ్, అలాగే హర్షదీప్ సింగ్ కూడా ఫీల్డింగ్లో చాలా మిస్టేక్స్. సో మిగతా వాళ్ళంతే ఏదో నడిపిస్తున్నారు బండిని. మనకు రవీంద్ర జడేజా లాంటి ఫీల్డర్లు మనకు ఇప్పుడు చాలా తక్కువ. అక్షర్ పటేల్ అద్భుతమైన క్యాచ్లు చేస్తాడు, ఫీల్డింగ్ చేస్తాడు. సో ఈవెన్ తిలక్ వర్మ గ్రౌండ్ ఫీల్డ్ బాగా చేస్తాడు, అవుట్ ఫీల్డ్లో బాగా చేస్తారు. ఇక్కడ సర్కిల్ లోపల అద్భుతమైన ఫీల్డర్ ఏడి ఇండియాకి. సో ఇక్కడ జవాబు లేదు. సో ఇప్పుడు మనం ఆ జవాబు దొరకదు. సో అలాగే మరి రేపు గెలవాలంటే ఏం చేయాలి? ముఖ్యంగా ఇండియా బ్యాటింగ్ చేస్తే మినిమం 200 దాటే కొట్టాలి. మంచి టార్గెట్ ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా మనకు బౌలింగ్ వనరులు బాగున్నాయి. హర్షదీప్ సింగ్, బుమ్రా కీలక సమయాల్లో తప్పకుండా రాణిస్తారు. ఆ నమ్మకం మనకుంది. బట్ స్పిన్నర్ ఎవరు? కుల్దీప్ యాదవ, వరుణ్ చక్రవర్తి. అలాగే మరి ఇంగ్లాండ్లో ఎవరిని అడ్డుకుంటే మనకు విజయం సాధిస్తాం? ముఖ్యంగా బట్లర్ చాలా కీలకమైన ప్లేయర్, ఇండియాతో మంచి రికార్డు ఉంది. అలాగే బ్రూక్స్ పాకిస్తాన్తో అద్భుతమైన సెంచరీతో ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు. సో వీళ్ళను అడ్డుకుంటే కానీ, ముఖ్యంగా బౌలింగ్లో ఆదిల్ రషీద్ను మనం అడ్డుకోవాలి. సో అప్పుడే మాత్రం ఇండియా మరి విజయానికి అర్హత సాధిస్తుంది. రేపు 7 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఆల్మోస్ట్ 10:30కి మనకు రిజల్ట్ వస్తుంది. సో మరొక మంచి వీడియో మీకు మార్నింగ్ చేస్తాను. సో అంతవరకు చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేస్తూనే ఉండండి, షేర్ చేస్తూనే ఉండండి, కామెంట్ చేస్తూనే ఉండండి.